ఈ విషయం నాకు ముందు ఎందుకు చెప్పలేదురా? అమ్మ చెప్పొద్దన్న. అమ్మ చెప్పొద్దంటే మానేస్తావా? వీడిని కొట్టడమో నా పెళ్ళాన్ని కొట్టడమో ఈ సమస్యకి పరిష్కారం కాదు. ఏం చేయాలో ఆలోచించాలి. వాడి గురించి అంత ఆలోచిస్తావేంటి? అడచేయి. నేను ఆలోచించేది వాడి గురించి కాదు, ప్రేమ గురించి. మన రౌడీజం గూండాయిజం దాని వెంట్రుక కూడా పీకలేవు. లాడంతోనైనా పెట్టుకోవచ్చు కానీ లవ్తో పెట్టుకోకూడదు. పోనీ నందినమ్మకు నువ్వే వార్నింగ్ ఇవ్వచ్చు కదా. అది ఇంకా తప్పురా. సిగరెట్ కాల్చేవాడిని ఎందుకు కాలుస్తున్నావని అడిగితే మన ముందే కాలుస్తాడు. నందిని ప్రేమ విషయం నాకు తెలిసిందన్న విషయం నందినికి తెలిస్తే నా గౌరవం పోద్ది. రమేష్ అన్న, నువ్వు ఒక నలుగురిని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళు. వాళ్ళ అమ్మా నాన్నడికి వార్నింగ్ ఇవ్వు. మళ్ళీ వాడు గౌరీ కూతుర్ని కన్నెత్తి చూస్తే చంపేస్తానని బెదిరించు. మధ్యతరగతి వాళ్ళు ఎదిగిన కొడుకు మీద ఆశలు పెంచుకుంటారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు. ఇదిగో, వంటి మీద దెబ్బ పడవలసిన అవసరం లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళకి మాట చాలు. వెళ్ళు. అమ్మా, ఏం జరిగింది? మామయ్య, ఏంటిదంతా? గౌరీ మనుషులు వచ్చారు. ఆపండ్రా. భాస్కర్ రావు, నువ్వేదో పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తావంట కదా. గౌరన్న కూతుర్ని ప్రేమించడం నీ కొడుక్కి అవసరమని. ఆపమన్నారా? చూడు, టీవీ పోతే ఇన్స్టాల్మెంట్లో కొనుక్కోవచ్చు, ఫ్రిడ్జ్ పోతే స్కీమ్లో కొనుక్కోవచ్చు, కానీ కొడుకు పోతే కష్టం కదా. మీ వాడికి చెప్పండి, మళ్ళీ గౌరన్న కూతురు వైపు చూస్తే సామాన్లకు బదులు శవాల్లేస్తాడు. ఏంట్రా ఇదంతా? ఏదో మధ్యతరగతి అమ్మాయినో మంచి కుటుంబంలో అమ్మాయినో ప్రేమించావంటే అర్థం ఉంది. ఈ రౌడీలతో మనకెందుకురా? అమ్మాయిని మర్చిపోరా. ఏమండి, మీరైనా వాడికి చెప్పండి అమ్మాయిని మర్చిపోమని. ఏ, ఎందుకు మర్చిపోవాలి? అదేంటండి అలా అంటారు? ఆ అమ్మాయిని మర్చిపోమని చెప్పడానికి మనకేం హక్కు ఉంది? వాడు చేసిన పని తప్పు అనిపిస్తే కోప్పడంలో అర్థం ఉంది. కొడుకు సిగరెట్లు కాలుస్తున్నాడంటే ఆరోగ్యం పాడవుతుంది, వద్దని చెప్పొచ్చు. కొడుకు జులాయిగా తిరుగుతున్నాడంటే భవిష్యత్తు పాడవుతుంది, వద్దని చెప్పొచ్చు. కానీ కొడుకుని ప్రేమించొద్దని చెప్పే హక్కు ఏ తండ్రికి లేదు. వీడు ఆ అమ్మాయిని ప్రేమించాడు, ఇప్పుడు వదిలేస్తే అమ్మాయి పరిస్థితి ఏంటి? మనకి ఓ అమ్మాయి ఉంటే దాని విషయంలో కూడా ఇలాగే ఆలోచిస్తావా? రే సీను, నువ్వెప్పుడు నా మాట వినలేదు. ఈ ఒక్క విషయంలో మాత్రం నేను చెప్పినట్టు చేయరా. నువ్వు ఆ అమ్మాయినే ప్రేమించు, ఆడేం పీకుతాడో చూద్దాం. ఏంటండి వాడిని ఇలా రెచ్చగొడుతున్నారు? ఓ తండ్రి కొడుక్కి చెప్పవలసిన మాటలేనా ఇవి? తండ్రి అనేవాడు ఎవడైనా నాలాగే మాట్లాడతాడే. ఎందుకంటే ఏ తండ్రి తన కొడుకుని పిరికివాడుగా ఉండాలని కోరుకోడు. రే సీను, వాడు చంపుతాడని భయపడి ప్రాణం కోసం ఫైట్ చేయకు, ప్రేమ కోసం ఫైట్ చేయి. నువ్వు ఆ అమ్మాయినే ప్రేమించు, ఆ అమ్మాయినే పెళ్లి చేసు. వెళ్ళి ఈ విషయం వాడితో చెప్పిరారా. మామయ్య, వాళ్ళు ఎక్కడుంటారో తెలుసా? ఏంట్రా, మా ఇంటికి వచ్చేది ఎక్స్ట్రాలు చేసావంట? నీ గురించి అన్నకు తెలిసింది, అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోకు. ఏం చేస్తారా? చంపేస్తారా? అంత తేలిక చంపడం? ఏంట్రా? ఏంటి? కూర్చో, కూర్చో. అది కాదన్నా. కూర్చోరా. చూడు, ఇటు చూడు. చెప్పేది వినరా. పద పద పదరా. వాడితో మాట్లాడుతుంటే నువ్వేంట్రా రెచ్చిపోతున్నావు? ఏంట్రా రెచ్చిపోతున్నావా?
మామయ్య ట్రాలీ ఆటో ఒకటి తీసుకురా. మీ వాళ్ళే, నేనే కొట్టా. కిందికి రా. నేనే శ్రీనివాస్. మీ అమ్మాయిని ప్రేమించింది నేనే. ఎంత ధైర్యం రా నా ఇంటికి రావడానికి? నీ ఇంటికి రావడానికి ధైర్యం అక్కర్లా. 2 కాళ్ళుంటే చాలు. ఇక్కడ నువ్వు నన్ను చంపేయచ్చు, కానీ నేను చావడానికి 1 సెకండ్ ముందు నిన్ను చంపేస్తా. ఇందులో ఏ మార్పు లేదు. నువ్వు రౌడీవైతే నేను స్టూడెంట్ని. రెచ్చగొడితే ఈ స్టేట్లో స్టూడెంట్ కన్నా పెద్ద రౌడీ ఎవడూ లేడు. రెచ్చగొట్టొద్దు. రాయ్ బాబ్జీ, వద్దు. ఏంటన్నా వద్దు? నువ్వు అను, ఇన్ని ఏరేస్తా. ఏమేస్తావురా? ఏమేస్తావు? ఏయ్ రా, ఏయ్ ఏయ్. నువ్వు నా బొచ్చు కూడా పీకలేవు. రాయ్ బాబ్జీ, వద్దన్నానా? నీ దగ్గర ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? 30 మంది, 40 మంది, 100 మంది. వీళ్ళంతా డబ్బు కోసం పనిచేస్తారు. కానీ మా కాలేజీలో మేము 4000 మంది ఉంటాం. అందరూ ఫ్రెండ్షిప్ కోసం వస్తారు. జాగ్రత్త. నీ కూతుర్ని ప్రేమించింది నేను. ఏదైనా ఉంటే డైరెక్ట్గా నాతో రా, చూసుకుందాం. అంతేగాని మా ఇంటికి వెళ్ళి మా అమ్మా నాన్నతో వద్దు. నీకు విషయం చెప్తా, గుర్తుంచుకో. జీవితంలో ప్రేమతోనూ యువతతోనూ ఎప్పుడు పెట్టుకోవద్దు. కాలి బూడిదైపోతాం. నేను నీ కూతుర్ని ప్రేమిస్తూనే ఉంటా. నీ కూతుర్నే పెళ్లి చేసుకుంటా. నీకేమైనా దమ్ముంటే మా పెళ్లి జరగకుండా ఆపుకో. వస్తా. అన్నా ఏంటన్నా ఇది? వాడు అలా వాగిలిపోతుంటే చూస్తూ ఉండిపోయావేంటి? వాడిని చూస్తుంటే 20 ఏళ్ల క్రితం నన్ను నేనే చూసుకుంటున్నట్టుందిరా. ఆవేశంలో ఉన్నవాడు అగ్గితో సమానం. వాడు ఆవేశంలో ఉన్నాడు. గెలవడం ఓడటం మన చేతుల్లో లేదురా. నేను హైదరాబాద్ వచ్చిన మొదట్లో కొత్త రాజు అనేవాడు నన్ను కొట్టడానికి వచ్చాడు. వాడిని నేను కొట్టగలను నాకే తెలీదు. అనుకోకుండా కొట్టేశాను. వాడు ఓడిపోయాడు, నేను గెలిచాను. ఆ రోజు నుండి ఈ రోజు దాకా గౌరీగా ఎదిగాను. నో, నాకు వచ్చిన అవకాశం ఇంకొకటికి ఇవ్వకూడదు. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు, కానీ స్టూడెంట్స్తో పెట్టుకోకూడదురా. ఒకవేళ పెట్టుకోవాలంటే దానికి సరి అయిన సమయం సమ్మర్. వేసవి సెలవులు ఒక్కటిని చూసేసేయాలి. ఇంకో 2 నెలలు సెలవులు కదా, అప్పుడు నందరికి పెళ్లి చేద్దాం. ఆ రామ్మోహన్ గారికి ఫోన్ చేసి పెళ్లి చూపులకు రమ్మని చెప్పు. ఓయ్, అప్పటిదాకా ఈ సీనుగాడి మ్యాటర్ బయట అల్లరవుకుంటా చూడు. అల్లరైతే పరువు పోద్ది.
పరువు ముఖ్యం. సీను కాడు. హలో, మీలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళతో సంబంధం కుదరడం నా అదృష్టం. అదంతా మీ అభిమానం. మీకు తెలుసుగా, నాకున్నది ఒకే కూతురు. నా ఆస్తి పాస్తులన్నీ నందనికే. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాలా బావగారు? మా అమ్మాయి నందిని. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఆ, ఏదైనా తీసుకుంటా? ఒక్క నిమిషం వద్దు బావగారు. అన్నా, ఫోన్. ఆ, ఒక్క నిమిషం. ఏం చదువుతున్నావమ్మా? ఎవరో లేడీస్ అన్నా. ఏ కాలేజీలో? మహారాజ్. హలో. శ్రీనివాస్. రే రే, తర్వాత ఫోన్ చేయొచ్చుగా. ఇప్పుడే వచ్చింది టైం నీకు ఫోన్ చేయడానికి. తర్వాత ఫోన్ చేయి. ఏ ఫోన్ కట్ చేసావంటే డైరెక్ట్గా ఇంటికి వస్తా. చెప్పరా. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నీ కూతురు పెళ్లి చేయాలంటే తన మీద ప్రేమతో చెయ్యి, నా మీద కోపంతో చేయకు. అసలు ఆ పెళ్లి కొడుకుని చూసా ఎలా ఉన్నాడో ఒకసారి చూడు. జెర్సీ గదికి జేమ్స్ బాండ్ గెటప్ వేసినట్లేడు. నా నందిని కాలిగొట్టి సరిపోతాడు. రే, అది అది నీకు అనవసరం. అది అది నీకు అనవసరం. నేను అదే చెప్తున్నాను. అనవసరమైన పనులు చేసి టైం వేస్ట్ చేసుకోకు. నువ్వెంత గింజుకున్నా నందిని పెళ్లి నాతోనే జరుగుద్ది. నేను చంపేస్తాను. ఎవరు బావగారు? ఏం లేదండి, నాకు చాలా కావాల్సిన వాడండి. ఊరికే అరవకు. నా మీద అరిచి నాతో గొడవ పడితే నీకే బొక్క. అందరూ నిన్నే చూస్తుంటారు. కొంచెం నవ్వుతూ ఫోన్ కట్ చేయి. సాయంత్రం కలుద్దాంరా. సాయంత్రం కలుద్దాం. ఎవడు ఫోన్ ఎప్పుడు ఇవ్వాలని తెలీదా నీకు? సీనుగాడా? పంతులు గారు, ఇంకేంటి అంతేగా. ఈ సమ్మర్ హాలిడేస్ లో కాలేజీలకి సెలవులు ఉంటాయిగా, అప్పుడు ముహూర్తం ఫిక్స్ చేసుకుందాం. అలాగే. భోంచేద్దామా? నందిని, ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? లేదు. మరంత హ్యాపీగా వచ్చి కూర్చున్నావు? ఏదో నాన్న కాసేపైనా హ్యాపీగా ఉంటాడని అలా చేశాను. ఈ పెళ్లి జరగదమ్మా. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? సీను చెప్పాడు. శ్రీను మీ నాన్నకంటే గొప్పవాడా? నీ మొగుడు నీ గొప్ప అయితే నా సీను నా గొప్ప. నువ్వు వెళ్ళు, నేను స్నానం చేయాలి. అదేంటి, ఇందాక స్నానం చేసి రెడీ అవ్వలేదా? ఆ కొండ ముచ్చుగండి చూడ్డానికి కూడా స్నానం చేసి రెడీ అవుతారా? అన్నా, అందరిని భయపెట్టే నన్ను ఆ సీనుగాడు భయపెడుతున్నాడు రా. వాడి పేరు వింటేనే వడకొస్తుంది నాకు. వాడిని సమ్మర్లో చంపేద్దాం అనుకున్నా, కానీ అప్పటిదాకా వాడు నన్ను ప్రశాంతంగా ఉంచేలా లేడు. నా కూతుర్ని ప్రేమలో దింపి నాతో ఆడుకుంటున్నాడు వాడు. నేను కూడా వాడితో అదే ప్రేమతో ఆడుకుంటాను. ఒక స్కెచ్ చేశాడు. దాని ప్రకారం వాడిని ముక్కలు ముక్కలుగా నరికి, కానీ ఈ విషయం నా కూతురికి తెలియకూడదు. సీను, రేపు శుక్రవారం నేను శంషాబాద్ శివాలయానికి వస్తున్నాను. నువ్వు అక్కడికి రా, నీతో కొంచెం మాట్లాడాలి. నందిని. మావయ్య ఇచ్చేసానన్నా. యాదగిరి అన్నా, రేపు గుడికి భక్తులు ఎవరూ రాకుండా ప్లాన్ చేయి. గుడి పక్కనే ఉన్న గుట్టల్లో ఆ సీనుగాడి శవం మాయమైపోవాలి. ఏంట్రా నువ్వు అనేది? అవును మావయ్య, వాళ్ళు నన్ను వేసేయడానికి స్కెచ్ చేశారు. ఆ డౌట్ నీకెందుకు వచ్చిందిరా? పోస్టల్ స్టాంపులే నీ కవర్ చూసి. వాళ్ళ స్కెచ్ ప్రకారం వాళ్ళు వస్తే వాళ్ళని ఏదో ఒకటి చేసి గుడి పక్కన గుట్టలోకి తీసుకొస్తా. నువ్వు అక్కడ మన వాళ్ళందరితో వెయిట్ చేయి, మనం రివర్సల్ వేసేద్దాం. రేయ్, ఈ గుణం అంతా దేనికి? వెళ్ళడం మానే. అలా కాదు మావయ్య, నా ఆలోచన తప్పై ఒకవేళ నందిని వస్తే కలవటం మిస్ అవుతాగా. అందుకనే నేను అన్నాను రా, ప్రేమ పెట్టే పాటలు మామూలుగా ఉండవని. నేను చెప్పానుగా, ప్రేమ కోసం ఎన్ని పాటలు పడొచ్చని. నందిని కోసం చావడానికైనా సిద్ధమే, చంపడానికైనా సిద్ధమే. రే, సీనుగా డౌట్ నిజమే అయితే వాళ్ళని తీసుకొని సీనుగా ఇట్టే వచ్చేస్తాను రా. దొరికినట్టు ఇరక్కుందాం రా.
ఇంకా రావట్లేదు. నీకు తొందర ఎక్కువ రోయ్. సింగర్ వయసు లేదు. ఏం స్కెచ్ చేసావురా? సీను 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 వద్దని చెప్తున్నా వినకుండా ప్రేమని రెచ్చగొట్టి కన్న కొడుకుని కసాయి వాడి దగ్గరికి పంపించారు. డబ్బు కోసం ప్రాణాలు తీసి అనీచుడికి ప్రేమ విలువేం తెలుస్తుందండి. ఏమండి, ఒక్కగానొక్క కొడుకు, వాడికి ఏమైనా అయితే నేను వాడికి ఏం కాదే, నువ్వు కంగారు పడకు. చట్టంలో సగం చెప్పి వదలడం ఏంట్రా? రాస్కల్స్. ఎవరినైనా నరికితే వాడు ఖచ్చితంగా చచ్చిపోయేదాకా దాకాలి. అది ఆ సీను గారు చూడడానికి బొడ్డోళ్ళ ఉన్నా చాలా తెలివినోడన్నా. ఆడేసిన స్కెచ్ కి మేము దొరుకుంటే స్టూడెంట్ చేతుల్లో ముక్కలైపోయేవాళ్ళం. దరిద్రం వదిలిపోయేదిగా. రే, ఆ సీనుగాడు పేగులు తెస్తారు, మెళ్ళో వేసుకొని తిరుగుదామనుకున్నా, మళ్ళీ టెన్షన్ మొదలు. ఏయ్, దెబ్బ తిన్నవాడు మనల్ని ఎప్పుడు దెబ్బ కొడదామని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ దెబ్బకు మనం దొరకకూడదు. అది ఏం చేద్దాం అన్నా, ఆ? మన నందినమ్మని అక్కడ దాచేస్తే ఎక్కడ దాస్తావురా? నువ్వు ఒప్పుకుంటే ఓ ప్లేస్ చెప్తానన్నా. నిజాంపేటలో మీ మామగారింటికి పంపించేద్దాం. మా అమ్మగారు ఇంట్లో ఇన్నేళ్ల తర్వాత ఏ ముఖం పెట్టుకుని వెళ్తావు అక్కడికి? ఒకసారి ఆలోచించనా. కరెక్టేరా. పెళ్ళయ్యే వరకు నందిని అక్కడ ఉంటేనే సేఫ్. ఎందుకంటే నా మామ మనిషి కాదు, రాక్షసుడు. ఏడున్నాడు రాడు? మా ఇంట్లోనే ఉన్నాడు దొరా. రై నర్సింగ్, దొరా, బండి తీరా. రై మీరు ఆగండి రా. ఎంత ధైర్యంరా నీకు? పక్కోని పెండ్లంతో రంకు చేస్తావా? తొలగించుతారా? మళ్ళా ఇసుమంటి తప్పు చేసినావంటే గీడి పరిస్థితి నీకొస్తుంది. రేయ్, ఆడది తప్పు చేస్తే గా తప్పుకి సగం కారణం మగాడేరా. జాగ్రత్తగా ఉండు, కాపురా నల్లరు చేసుకోకో. ఎవలదిరా ఈ కారు? తెలియద్దరా. తినమ్మా. ఏమిటండి అలా చూస్తున్నారు? మన అమ్మాయండి.
ఇప్పటికి కూర్చుంటా మీ నాయన ఇన్నేళ్ళల్లా ఒక్కసారి కూడా మమ్మల్ని చూడాలనిపించలేదా? అబ్బే అదేం లేదు నాన్న. వద్దమ్మా, నాకు బదులు చెప్పనీకి నువ్వు పడే ఈ చిన్న ఇబ్బంది కూడా నా వల్ల నువ్వు పడకూడదు. ఏమైతేనే బాగున్నావు, గచ్చాలు. మనవరాలా? అవును నాన్న. చూడమ్మా, ఈ తాతకి నిన్ను గుండెల మీద ఎత్తుకుని ఆడించే అదృష్టం లేకుండా పోయింది. ఎత్తుకునే వయసున్నప్పుడు నువ్వు నా తానులేవు. ఇప్పుడు ఎత్తుకోవాలనున్నా వయసు లేదు. నీకోసం చిన్న గౌన్ కురిపెట్టే సరదా కూడా తీరలేదురా. ఇప్పుడు ఏదైనా ఇయ్యాలనుంది చెప్పు, ఏం కావాలి? ఏమొద్దు తాతయ్య. అది వద్దన్నా మనం తొందరలోనే ఇవ్వాలి. దానికి పెళ్లి కుదిరిందంట. ఏందమ్మా, నిజంగానా? అవును నాన్న. పెళ్ళయ్యే వరకు అమ్మ దగ్గరుంటే వంట వార్పు అన్నీ నేర్చుకుని అత్తారింట్లో ఎలా ఉండాలో అలవాటు అవుతుందని ఆయన ఇక్కడికి పంపారు. నీ మొగనికి నేను నచ్చకపోయినా నా పెంపకం నచ్చిందన్నమాట. సీను, ఇప్పుడు ఎలా ఉంది? నీలిమా, నందిని వాళ్ళ నాన్న ఎక్కడో దాచుంటాడు. తన గురించి ఎవరు అడిగినా తెలియదు అంటున్నారు. వీడేమో నందు నందు అని కలవరిస్తున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని విషయం ఏంటో కనుక్కో ప్లీజ్. నాకు తెలీదమ్మా. వాళ్ళ నాన్నగారు స్నేహితుడింటికి పంపించారు. ఆ స్నేహితుడు ఎవరో ఏంటో అది నాకు తెలీదు. అదేంటి ఆంటీ, మీకు కూడా తెలియకుండా ఎందుకుంటుంది? కొన్ని విషయాలు తెలియకపోవడమే కొందరికి మంచిదని నా ఉద్దేశం. పోనీ అంకుల్ని అడిగి ఫోన్ నెంబర్ తీసుకోండి. ఒకసారి అర్జెంటుగా మాట్లాడాలి. ఏ విషయం మాట్లాడాలి? ఏ నందిని ఎక్కడుందో తెలుసుకోమని ఆ సీనుగాడు పంపాడా? అబ్బే అదేం లేదంకుల్, నేనే నా శ్రీమంతానికి పిలుద్దామని. ఎన్నో నెల కడుపు? 5వ నెల. మ్మ్. మళ్ళీ ఈ ఇంటి వైపు వస్తే డెలివరీ అవుతూ అబార్షన్ అవుద్ది. వెళ్ళు. బ్రోకర్, ఆ సీనుగాడికి చెప్పు, వాడికి భయపడి నేను నా కూతుర్ని దాచలేదు, నా పరువుకి భయపడి దాచాను. వాడు నందిని మర్చిపోతే వాడికి మంచిది, నాకు మంచిది. వెళ్ళి చెప్పు. హలో నాన్న, నాన్న, హలో. నాన్న ఫోన్ అమ్మా, కట్ అయింది. ఎందుకు చేశారో ఏమోరా. హలో, నేనండి. మీరు చేసిన ఫోన్ కట్ అయితే దేనికి చేశారో అని నేనే చేశాను. నాన్న ఫోన్ వచ్చి కట్ అయితే అమ్మ ఫోన్ చేసింది. నందిని ఫోన్ వచ్చి కట్ అయితే మనీ ఎక్స్చేంజ్ కాదయ్యా, టెలిఫోన్ ఎక్స్చేంజ్. పెట్టే ఫోను కుదరదని చెప్పాను కదయ్యా. రూల్స్ ఒప్పుకోవు. రూల్స్ ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. సార్ చాలా సిన్సియర్ అనుకుంటా, ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. కానీ ప్రతి మనిషికి కొన్ని వీక్నెస్లు ఉంటాయి, అది కనిపెట్టాలి మీరు. కనీసం కనిపెట్టడానికి ట్రై చేయట్లేదు మీరు. ఓహో, అర్థమైంది సార్. ఒక్క నిమిషం సార్. సార్ కరెక్ట్ గా కనిపెట్టావు. ఇప్పుడు చెప్పండి. హలో అమ్మా, నేను నందిని. హలో హలో నందు. హలో. సార్, ఇప్పుడు గౌరీ నుంచి ఫోన్ వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందో ట్రేస్ చేసి చెప్పండి సార్. ఖచ్చితంగా ఇప్పుడే ఫోన్ చేస్తారని ఏమిటి నమ్మకం? తప్పకుండా చేస్తారు. ఎందుకంటే మనకు కావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చి మధ్యలో లైన్ కట్ అయితే వెంటనే మనం వాళ్ళకి ఫోన్ చేస్తాం. అది హ్యూమన్ సైకాలజీ. మీరు అడిగిన నంబరు నిజాంపేట దుర్గయ్య పటేల్ పేరు మీద ఉందయ్యా. ఎస్ మావయ్య, నందు నిజాంపేటలో ఉంది మావయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దాందేముందయ్యా, ప్రతి మనిషికి ఓ వీక్నెస్ ఉంటుంది, అది కనిపెట్టేశారు మీరు. ప్రతి చైను గోల్డ్ చైన్ కాదు, అది కనిపెట్టాలి మీరు.
ఈ గదిలోకి వెళ్తావరా? పల్లెటూరులో అందరూ 7 గంటలకే పడుకుంటారు. ఇంకా లైట్ వెలుగుతుందంటే ఖచ్చితంగా అది నందిని గదే. ఎంతసేపట్లో వస్తావురా? చెప్పలేం. నువ్వు వచ్చేంతవరకు నేను ఇక్కడే ఉంటారో. నందు, సీను, సీను, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో సీను. చూడు, నేను నిన్ను తీసుకువెళ్ళినా నువ్వు నాతో వచ్చేసినా నందిని సీన్తో వెళ్ళిపోయింది అనరు, లేచిపోయింది అంటారు. వెళ్ళింది అనడానికి లేచిపోయింది అనడానికి చాలా తేడా ఉంది నందు. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నాకు నువ్వు కావాలి. నేను నీకు దూరంగా ఉండలేను. నువ్వు దూరంగా ఎందుకుంటావు? నాతోనే ఉంటావు. మనం పారిపోయి పెళ్లి చేసుకోకూడదు. నిన్ను మగాళ్ళ పెళ్లి చేసుకుంటాను, మీ వాళ్ళందరి ముందు. నిజంగా? నీ మీదొట్టు.